వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి గాదే సాయి కృష్ణ హత్య కేసు ఏదైతే ఉందో లాకప్ డెత్ అని చెప్పంటున్నారో దానికి సంబంధించి సిట్ కోర్టు వారికి రిపోర్ట్ అందజేసింది. దాంట్లో చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా తీసుకెళ్తున్నారు. పైగా ఇక్కడ కూడా ఇంకా గాదె సాయి కృష్ణ అనేటువంటి పేరు లేదు, కాపు యువకుడు. సో కులాన్ని ఖచ్చితంగా ట్యాగ్ చేసి పెడుతున్నారు అంటేనే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది. సరే, ఇది పక్కన పెడితే ఈ సిట్ రిపోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో 2వ సెక్షన్లో ఇచ్చినటువంటివి చూసినప్పుడు కాన్సిక్వెంట్లీ అ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ was filed before the Honorable High Court of Andhra Pradesh in writ petition number 15-132 of 2026. The investigation has further revealed that accused deliberately suppressed the material fact that the deceased had already been apprehended at Markapur and brought to Krishnalanka police station. Such deliberate suppression of the apprehension and continued custody of the deceased clearly indicates intentional concealment of material facts with a view so screening the offender and obstructing the due course of justice. The investigation has also revealed that CCTV footage covering the period from 1/5/2026 to 1/6/2026, the 30 days, is not available in the DVR NVR system. The report of the AP Forensic Science Laboratory prima facie indicates the disappearance of and or destruction of electronic evidences during the period of material to the commission of the offense. ఇక్కడ ఇక ఆఖరిది కీలకమైనటువంటిది వచ్చింది ఏంటి అంటే, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ సర్టన్ సస్పీషియస్ స్టెయిన్స్ వర్ నోటీస్డ్ అండ్ సీజ్డ్. ఏ లాఠీ కంటైనింగ్ సస్పెక్టెడ్ స్టెయిన్స్ వాజ్ సీజ్డ్ అలాంగ్ విత్ అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ బోన్స్, బర్న్ట్ యాష్, a partially or partly burnt steel wrist chain and other related articles from the terrace for the purpose of forensic examination. సో ఈ పాయింట్ని పట్టుకొని అక్కడ కొందరి స్టేట్మెంట్ ఆధారంగా కస్టడీలోనే తీవ్ర గాయాలతోటి సాయికృష్ణ మృతి చెందినట్లు సిట్ వెల్లడించింది అని చెప్పని అన్నారు. ఇక్కడ డెత్ అనేటువంటి పదం ఎక్కడ అయితే రాలేదు. సపరేషన్ అనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అలాగే ఈ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి అంశం కూడా దీంట్లో ఉంది. అలాగే బూడిద ఎముకలు, అనుమానాస్పద మరకలో ఉన్నటువంటి లాఠీ ఇవి, అలాగే ఒక రిస్ట్ చైన్, సగం కాలినటువంటి లేదా పాక్షికంగా కాలినటువంటి స్టీల్ రిస్ట్ చైన్, ఇనుప చేతి గొలుసు, అది ఒకటి అక్కడ వాళ్ళు. అలాగే అదర్ రిలేటెడ్ ఆర్టికల్స్ సీజ్ చేశారు పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద. ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుందండి. ఇన్నాళ్ళు అయింది కదా, ఇన్నాళ్ల నుంచి కూడా దాదాపు మనకి 6th మే నుంచి ఈ కేసు అనేది లైమ్లైట్లోకి ఎక్కువగా వచ్చింది. 6th మే నుంచి ఆర్ 9th మే నుంచి ఇంకా అప్పటి నుంచి మొదలైంది. కాపు యువకుడు అనేటువంటిది మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇంకా అదే పాయింట్ని, సరే కాపు యువకుడే కానీ అది ఇబ్బంది ఏం లేదు. తర్వాత వచ్చినటువంటి ఆ 21 కేసులకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. హీట్ డాక్యుమెంట్స్ జరిగే అంత అయింది. ఈ పర్టికులర్ పాయింట్లో ఇక్కడ సీజ్ చేశారు, టెర్రస్ మీద సీజ్ చేశారు బూడిదని, అలాగే బోన్స్, ఎముకలని, బూడిదని టెర్రస్ మీద సీజ్ చేశారు అని చెప్పని వచ్చింది. అవి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి బయటికి రావాలి ఏంటి అనేటువంటిది, అలాగే అక్కడ తగలబెట్టినటువంటిది. పోలీస్ స్టేషన్ టెర్రస్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఒకసారి గూగుల్ మ్యాప్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొటికలపూడి మూడేపల్లి జాతీయ రహదారి, నేషనల్ హైవే 65 పక్కన ఉంటుందండి. దాని పక్కనే మనకి కనకదుర్గమ్మ టెంపుల్ రోడ్డు, ఆ పక్కనే కృష్ణానది కాలువ, కంట్రోల్ రూమ్ సర్కిల్, కొంచెం కూతవేటు దూరంలోనే కంట్రోల్ రూమ్ సర్కిల్ అనేది కూడా ఉంది. నేషనల్ హైవే, కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ని ఆనుకునే చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ, అలాగే నేషనల్ డెకోర్స్ అనేటువంటి ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంది దానికంటే ఎత్తులోనే. అలాగే దాని పక్కనే మస్జిద్ ఏ నిమ్రా సున్నత్ వాలా జమాత్ అదొకటి ఉంది. తర్వాత అబాండెంట్ ప్లేస్ లాగా ఏం కనిపించట్లేదండి, నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలాగే అక్కడ కనిపిస్తుంది నేషనల్ హైవే 65. అలాంటిది టెర్రస్ మీద ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి. ఏమైనా తగలబెట్టినప్పటికీ కూడా చాలా విజిబుల్ అనేది ఉంటుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన ఇట్స్ కంప్లీట్లీ అన్ ఓపెన్ స్పేస్. అక్కడ తగలబెడితే
ఏదైనా సరే ఈజీగా తెలుస్తుంది. ఏదో తగలబెట్టినట్టుగా పక్కన ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా లేచి ఉంటారు కాబట్టి ఏం తగలబెడుతున్నారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒకటి ఉంది మరి. సో, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇందులో ఫైండింగ్స్ అనేవి ఫోరెన్సిక్ వాళ్ళు అలాగే సిట్ వాళ్ళు తీయాలి. ఇది స్టేషన్‌కి సంబంధించిందయితే. ఇందులో ఇంకొక సంచలనమైనటువంటి వార్త సీఐ నాగరాజు మొన్న ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం కోర్టుకు కూడా ఈసారి దీనికి సంబంధించి ఒక లేఖ రాశారు. దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులకి విజయవాడ కోర్టు నాగరాజుని 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో ఆయన సంచలన లేఖ రాశారు. సాయి కృష్ణ కేసుతోటి తనకి ఎలాంటి సంబంధం లేదు అని, తను పూర్తిగా నిర్దోషిని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ లేఖలో పేర్కొన్నారు. అలాగే సిట్ అధికారులు కావాలని తప్పుడు ఆధారాలను సృష్టించి కేసులో తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని సిఐ నాగరాజు ఆరోపణ. 8 రోజుల కస్టడీ విచారణ సమయంలో అధికారులు తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా, శారీరకంగా మానసికంగా వేధించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పని ఆయన కోర్టును వేడుకున్నారు. అంతేకాకుండా సిట్ అధికారులు జరిపే విచారణ ప్రక్రియ అంతా చట్ట ప్రకారం తన న్యాయవాదుల సమక్షంలోనే జరిగేలా చూడాలి అంటూ కూడా లేఖలో అభ్యర్థించారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అసలైనటువంటిది. ఒక క్రైమ్ థ్రిల్లర్కి ఈక్వల్గా ఉండేటువంటి నెరేషన్ ఇది. ఇవన్నీ చూసినప్పుడు 8 రోజులు కస్టడీకి ఇచ్చారు ఆల్రెడీ. ఈ కస్టడీలో 8 రోజుల్లో ఆయన విచారించే దగ్గర శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించకూడదు, న్యాయవాదుల సమక్షంలోనే జరగాలనేది కోర్టుకు పెట్టుకున్నటువంటి అర్జీ. మరి కోర్టు ఏం చెప్తుంది దీని మీద? నిజంగా నాగరాజు అక్కడ నిర్దోష? ఇవన్నీ స్పెక్యులేషన్స్ బేసిక్గా. అలాగే ఆ పైన దొరికినటువంటి ఎముకలు, బూడిద, అలాగే లాఠీ, ఇవన్నీ కూడా స్పెక్యులేటివ్ పాయింట్లోనే ఉన్నాయి తప్పితే ఇంకోటి ఏం కనిపించట్లేదు. బట్ ఎనీవే, కోర్టుకి లెక్క రాశారు కాబట్టి ఫర్దర్గా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయనేది వేచి చూడాల్సిందే. ఇది ఈ కేసుకి సంబంధించినటువంటి ఫ్లాష్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.